Good evening to all. Today I am going to explain now 10th class unit 1 C reading. I will do it. So now I am going to explain it. He was short, he was sharp. He was the brightest boy in the class. So here very clear, he was short. Short అంటే తను చాలా చూడడానికి పొట్టిగా ఉన్నాడు. He was sharp. చూడడానికి చాలా తెలివైన వాడు అనమాట, షార్ప్. అండ్ హీ వాజ్ ద బ్రైటెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్. సో హీ వాజ్ ద బ్రైటెస్ట్ అంటే వన్ ఆఫ్ ద క్లవర్ బాయ్ ఇన్ ద క్లాస్ అనమాట. అండ్ హిస్ సీనియర్స్ యూజ్డ్ టు ఆస్క్ హిమ్ టు సాల్వ్ దేర్ డిఫికల్టీస్. సో తన సీనియర్సే వచ్చి తనను అడుగుతూ ఉంటారనమాట. తనకు ఏదైనా సమ్ రాకపోయినా ఏదైనా తెలియకపోయినా వచ్చి వాళ్ళ సీనియర్స్ వచ్చి తను అడుగుతూ ఉంటారు. అంటే అంత బ్రైట్ స్టూడెంట్ అనమాట. ఎందులో అడుగుతుంటారు? ఇన్ సైన్స్ సబ్జెక్ట్. సో సైన్స్ సబ్జెక్ట్లో చాలా బ్రైటెస్ట్ స్టూడెంట్ అనమాట తను. హీ కుడ్ హ్యావ్ గాన్ అన్నోటిస్డ్ ఇన్ క్రౌడ్. సో ఆయన ఏంది ఆ క్రౌడ్లో అంత అంటే చూడ్డానికి అంత నోటీస్ చేసేంతగా ఉండడు. బట్ వన్స్ యూ ఆస్క్డ్ హిమ్ ఏ క్వశ్చన్ రిలేటెడ్ టు ద ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్, దేర్ వాజ్ ఏ స్పార్క్ ఇన్ హిజ్ ఐస్. ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారనుకోండి రిలేటెడ్ టు ద సైన్స్ ఆర్ మ్యాథ్స్, సో దేర్ వాజ్ ఏ స్పార్క్ ఇన్ హిజ్ ఐస్. అంటే అందులో అంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి తనకి ఆయన అంటే అంత సంతోషంతో తన ఐస్లో ఒక వెలుతురు స్పార్క్ అనేది వస్తుంది అనమాట. అంటే ఆ సంతోషంతో నాకు తెలిసి ఆన్సర్ అన్నట్టు అంత బ్రైట్ స్టూడెంట్ అనమాట. హీ కుడ్ గ్రాస్ప్ థియరీస్ ఆఫ్ సైన్స్ ఫాస్టర్ దాన్ ద స్పీడ్ ఆఫ్ లైట్. సో అక్కడ ఏంది తను సైన్స్లో చాలా ఫాస్ట్గా సొల్యూషన్స్ చేయగలుగుతాడనమాట. మన ఏమంటారు, మన లైట్ కన్నా కూడా కాంతి వేగం చాలా ఉంటుంది కదా, ఆ లైట్ వేగం కన్నా కూడా చాలా ఫాస్ట్గా తన సొల్యూషన్ ఇచ్చేస్తుంటాడనమాట ఫిజిక్స్లో. సో హీ కేమ్ ఫ్రమ్ ఏ పూర్ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. సో ఇదేంది తను పూర్ కానీ ఎడ్యుకేటెడ్ అనమాట. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వాళ్ళ ఫ్యామిలీ పూర్ అయినా కానీ బీద వాళ్ళైనా కానీ మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనమాట. హిస్ ఫాదర్ వాజ్ హై స్కూల్ టీచర్ అండ్ అన్ avid రీడర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. సో ఆయన ఫాదర్ ఎవరట? హై స్కూల్ టీచర్ అట ఆయన. అండ్ ఎవిడ్ రీడర్ అంటే ఒక ఇంగ్లీష్ లిటరేచర్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంగ్లీష్ బుక్స్ చదువుకోవడం, అందులో ఆ లిటరేచర్ గురించి ఎక్కువ ఇంగ్లీష్ డెప్త్గా నాలెడ్జ్లో ఇంప్రూవ్ చేసుకోవడం. ఆయన హీ హ్యాడ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఇంగ్లీష్ లిటరేచర్. హూ హ్యాడ్ ద మోర్ ఇంట్రెస్ట్? హిస్ ఫాదర్ హ్యాడ్ ద మోర్ ఇంట్రెస్ట్. సో he like all the boys in the class. సో అందరూ అతన్ని ఇష్టపడుతూ ఉంటారు అనమాట. వాజ్ ట్రయింగ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు సమ్ ఇంజనీరింగ్ కాలేజ్. సో అంటే అలా కాదు, హీ లైక్ ఆల్ ద బాయ్స్ ఇన్ హిస్ క్లాస్, అందరిలాగానే తను కూడా వాజ్ ట్రయింగ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు సమ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో నాకు కూడా సీట్ వస్తే బాగుండు అనేసి తన విష్ అన్నమాట. సో the brighter ones wanted to study in the Indian Institutes of Technology. So brighter ones wanted to study in Indian Institutes of Technology or the IITs. సో ఎవరైతే అంటే బ్రైట్గా ఉంటారో వాళ్ళు అంటే మంచి ఇన్స్టిట్యూట్లో చదవాలి అని ఉంటుంది. అందరికీ ఐఐటీస్లో చదవాలి, మంచి కెరీర్ బిల్ట్ అవ్వాలి అన్నట్టు ఉంటుందన్నమాట. సో దేర్ వాజ్ అన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఐఐటి. సో అక్కడ ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందన్నమాట ఐఐటి కోసం. సో దిస్ బాయ్ along with his friends applied to appear for the test. సో ఈ అబ్బాయి కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు తను ఐఐటి టెస్ట్ కోసం అప్లై చేసుకున్నాడు అనమాట.
They did not have any special books or coaching all these IIT aspirants would sit below. సో వీళ్ళ దగ్గర ఎలాంటి కోచింగ్ బుక్స్ కానీ సెపరేట్ బుక్స్ కానీ లేవు. అందరూ అక్కడ కూర్చున్నారనమాట. సిట్ బిలో ద షేడ్ ఆఫ్ స్టోన్ మండప్. అక్కడ ఒక మండప్ లాగా ఉంటే, పందిరిలాగా ఉంటే, స్టోన్ పందిరి ఉంటే అక్కడ కూర్చున్నారనమాట. క్లోజ్ టు ద చాముండి హిల్స్కి దగ్గరలో కూర్చున్నారు. ఇన్ ద స్లీపీ టౌన్ ఆఫ్ మైసూర్లో కూర్చున్నారనమాట. హీ వాజ్ ద గైడ్ ఫర్ ద అదర్స్. సో ఈ అబ్బాయి అందరికీ గైడ్ అనమాట. ఎవరికి ఎలాంటి డౌట్ వచ్చినా కానీ దే విల్ ఆస్క్ టు హిమ్ అండ్ దే విల్ గెట్ ద సొల్యూషన్స్ ఫ్రమ్ హిమ్. So why? Because he has more knowledge in the physics and mathematics. So that is why here those members mentioned, poet mentioned here, he was the guide for the others. Okay. While the others are struggling to solve the problems in the question paper, he would smile shyly and సాల్వ్ దెమ్ ఇన్ నో టైమ్. సో మిగతా వాళ్ళు సొల్యూషన్ని అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు తను సిగ్గుపడుతూనే, తను అడిగినప్పుడు సిగ్గుపడుతూ స్మైల్ చేస్తూ కొంచెం సేపట్లోనే, అంటే నో టైం అంటే వితిన్ సెకండ్స్లో తను ఆ సొల్యూషన్ చేసేవాడు అనమాట. అంటే అంత షార్ప్గా ఫిజిక్స్లో మ్యాథ్స్లో ఉన్నాడనమాట. So next, he sat alone below a tree and dreamed of studying at IIT. సో తను అక్కడ కూర్చొని కళలు కంటూ ఉన్నాడు అనమాట. నేను IIT చదువుతున్నట్టుగా అలా కళలు కంటున్నాడంట. అక్కడ కూర్చొని ట్రీ కింద కూర్చొని అలోన్గా. ఇట్ వాజ్ అల్టిమేట్ ఎయిమ్ ఫర్ ఎనీ బ్రైట్ బాయ్ ఎట్ దట్ ఏజ్. సో అదేంటి, ఒక ఉన్నతమైన లక్ష్యం అనమాట. ప్రతి ఒక బ్రైట్ బాయ్కి, అంటే మంచిగా చదివే అబ్బాయిలకి అదొక లక్ష్యం అనమాట. యాజ్ ఇట్ స్టిల్ ఈజ్ టుడే. ఇప్పటికీ కూడా అలానే ఉంటుంది. చాలామందికి IIT చదవాలి ఏంటి అలా ఇప్పటికీ ఆ కోరిక అలానే ఉంటుంది. నెక్స్ట్, హీ వాజ్ దెన్ ఓన్లీ 16 years old. అప్పుడు ఆయనకి ఎంత ఉంది ఏజ్? హీ వాజ్ ఓన్లీ 16 years old అనమాట. నెక్స్ట్, ద డే కేమ్. ఆ రోజు రానే వచ్చిందనమాట. హీ కేమ్ టు బెంగళూరు. ఆయన బెంగళూరుకి వచ్చాడు. అండ్ స్టేడ్ సమ్ రిలేటివ్స్ అండ్ అపియర్డ్ ఫర్ ద ఎంట్రన్స్ టెస్ట్. సో కొంతమంది రిలేటివ్స్తో ఉండి అక్కడ ఎంట్రన్స్ టెస్ట్ రాశాడనమాట. హీ డిడ్ వెరీ వెల్ బట్ వుడ్ ఓన్లీ సే ఓకే. సో తను ఆ టెస్ట్ చాలా చక్కగా రాశాడు. కానీ ఎవరైనా అడిగినప్పుడు వెన్ ఆస్క్డ్, ఎవరైనా అంటే ఇలా రాసావు అని అడుగుతాం కదా క్యాజువల్గా, అయితే ఓకే అని చెప్పేశాడు. సింపుల్గా ఓకే అంటే రాశాడు, మంచిగా రాశాడు, కానీ ఓకే అని చెప్పేశాడు అనమాట. ఇట్ వాజ్ ద అపోజిట్ వెన్ ఇట్ కేమ్ టు ఫుడ్. సో నెక్స్ట్, వెన్ హీ సెడ్ ఓకే ఇట్ ఇంప్లాయిడ్ బ్యాడ్. సో ఎవరైనా నార్మల్గా ఓకే అంటే ఏదో అలా రాశానులే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఎవరికైనా. వెన్ హీ సెడ్ గుడ్ ఇట్ ఇంప్లాయిడ్ ఓకే. ఎవరైనా ఎలా రాసావు అని అడిగితే ఓకే చాలా మంచిగా రాశాను అంటే ఓకే అనిపిస్తుంది కొంతమందికి. సరే, వెన్ హీ సెడ్ ఎక్సలెంట్ ఇంప్లాయిడ్ గుడ్. సో ఎలా రాసావు అని అడిగితే చాలా మంచిగా రాశాను అని అన్నప్పుడు వాళ్ళకి ఓకే మంచిగా రాశారు అనిపిస్తుంది. సో హిజ్ ప్రిన్సిపల్ వాజ్ నెవర్ టు హర్ట్ ఎనీవన్. వాళ్ళ ప్రిన్సిపల్ ఎవరిని కూడా హర్ట్ చేయాలని, హిజ్ ప్రిన్సిపల్ వాజ్ నెవర్ హర్ట్ టు ఎనీవన్. ఎవరిని కూడా హర్ట్ చేయాలని అనుకోలేదన్నమాట. సో ద IIT ఎంట్రన్స్ రిజల్ట్స్ కేమ్. సో ఆ రోజు IIT రిజల్ట్స్ వచ్చేసాయన్నమాట. హీ హ్యాడ్ పాస్డ్ విత్ హై ర్యాంక్. అంటే తనకి మంచి ర్యాంక్తో పాస్ అయ్యాడనమాట. హీ హ్యాడ్ పాస్డ్ విత్ హై ర్యాంక్. వాట్ ఏ డిలైట్ ఫర్ ఎనీ స్టూడెంట్. సో ఫర్ ఎనీ స్టూడెంట్ అంటే వాట్ ఏ డిలైట్ అంటే చాలా ఆనందం.
ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా చాలా ఆనందకరమైన విషయం అన్నమాట అది. అండ్ హీ వాజ్ థ్రిల్డ్, సో చాలా సంతోషపడ్డాడు అనమాట. అండ్ he went to his father who was reading a newspaper. సో వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాడనమాట చాలా సంతోషంగా. ఆయన అప్పుడు ఏం చేస్తున్నాడు, హీ వాజ్ రీడింగ్ ఆ న్యూస్ పేపర్ చదువుతున్నాడు. అండ్ హీఈస్ టెల్లింగ్, అన్న ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్. అంటే ఆ రోజుల్లో అంటే వాళ్ళ నాన్నని అన్న అని పిలిచేవారేమో, అలా అని పిలిచి ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామ్ అంటే ఆయన చెప్పాడనమాట, నేను ఎగ్జామ్ పాస్ అయ్యానని చెప్తాడనమాట. వెల్ డన్ మై బాయ్ ఆయన అంటాడు, ఓ వెరీ గుడ్, చాలా చాలా మంచిది అని అంటాడు అనమాట. ఐ వాంట్ టు జాయిన్ ఐఐటి. సో అప్పుడు తన విష్ చెప్తాడనమాట, ఐ వాంట్ టు జాయిన్ ఐఐటి అని వాళ్ళ డాడీకి చెప్తాడనమాట. హిస్ ఫాదర్ స్టాప్డ్ రీడింగ్ ద పేపర్. సో వాళ్ళ నాన్న పేపర్ చదువుతున్నాడు కదా, ఆ పేపర్ చదవడాన్ని ఆపేశాడనమాట. స్టాప్డ్ రీడింగ్ ద పేపర్ అండ్ హీ లిఫ్టెడ్ హిస్ హెడ్. తన అంటే తల పైకి ఎత్తేసి లుక్డ్ ఎట్ ద బాయ్ అండ్ సెడ్ విత్ ద హెవీ వాయిస్, అంటే చాలా బాధతో అంటున్నాడు అనమాట. ఏమని, మై సన్ యు ఆర్ బ్రైట్ బాయ్, యు నో అవర్ ఫైనాన్షియల్ పొజిషన్. సో నాకు తెలుసు నువ్వు చాలా క్లవర్ స్టూడెంట్ అని తెలుసు, అయితే నీకు మన ఫైనాన్షియల్ పొజిషన్ గురించి నీకు తెలుసు కదా. ఐ హ్యావ్ 5 daughters టు బి మ్యారీడ్ ఆఫ్. నేను అంటే 5 daughters, నాకు 5 కూతుర్లు ఉన్నారు, నీతో పాటు 5 అక్క చెల్లెలు ఉన్నారు కదా, నేను వాళ్ళని మ్యారేజ్ చేయాలి కదా. అండ్ 3 sons టు ఎడ్యుకేట్, అంటే ఇంకా మిగతా 3 అంటే వీళ్ళంతా తనకి 5 సిస్టర్స్ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా 3 brothers కూడా ఉన్నారట. సో వాళ్ళకి నేను ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళకి మ్యారేజెస్ చేయాలి అని వాళ్ళ నాన్న చెప్తాడనమాట. అయితే అప్పుడు ఐ ఆమ్ సాలరీడ్ పర్సన్ అంటే నీకు తెలుసు కదా, నాకు శాలరీనే వస్తుంది నాకు. ఐ కెనాట్ అఫోర్డ్ యువర్ ఎక్స్పెన్సెస్, అంటే నేను నీ చదువుకి నేను పెట్టేంత నా దగ్గర లేదు, అంత మనీ నేను అఫోర్డ్ చేయలేను, పెట్టలేను అనేసి చెప్తాడనమాట. యూ కెన్ స్టే ఇన్ మైసూర్ అండ్ స్టడీ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. నువ్వు ఇక్కడ మైసూర్లోనే ఉండి నువ్వు ఎంత చదవాలనుకుంటున్నావు అంత చదివేసి అని చెప్తాడనమాట. సో ఇండీడ్ ఇట్ వాజ్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ ఎనీ ఫాదర్ టు సే నో టు హిస్ బ్రైట్ సన్. సో నిజానికి అలా చెప్పడం ఏ ఫాదర్కైనా చాలా బాధగా ఉంటుంది అనమాట. ఎందుకంటే తను చాలా బ్రైట్ స్టూడెంట్, తన ఫ్యూచర్ని అక్కడే ఆపేస్తున్నాను అనే బాధ చాలామందికి ఫాదర్స్కి ఉంటుంది. సో బట్ సర్కమస్టెన్సెస్ వర్ లైక్ దట్, అంటే కానీ కష్టాలు ఆ పరిస్థితులు మాత్రం అలాగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ నాన్న అలా చెప్పాల్సి వచ్చిందనమాట. ఇట్ వాజ్ కామన్ దెన్ ఫర్ ద మ్యాన్ టు బీ ద సింగిల్ ఎర్నింగ్ మెంబర్ విత్ ఏ లార్జ్ ఫ్యామిలీ డిపెండెంట్ ఆన్ హిమ్. సో ఇది ప్రతి ఫ్యామిలీలో కామన్గా ఉంటుంది. ఎందుకంటే సింగిల్ ఎర్నింగ్ పర్సన్ ఉంటారు, ఆ ఫ్యామిలీ మీద డిపెండ్ అయ్యి చాలామంది బ్రతుకుతూ ఉంటారు అనమాట. అలాంటప్పుడు ఇలా ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది అనమాట. చాలా ఫ్యామిలీస్లలో ఒకళ్ళు సింగిల్ పర్సనే ఎర్నింగ్ పర్సన్ ఉంటారు, తన మీద డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటప్పుడు అది చాలా కష్టమే ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో నెక్స్ట్ his father was sad that he had to tell the bitter truth to his son, but it could not be helped the boy and to understand reality. His father was sad that he had to tell the bitter truth to the son. సో తనకి అలాంటిది చెప్పాలంటే చాలా బాధగా ఉందన్నమాట, చాలా బాధ వేసింది వాళ్ళ ఫాదర్కి. బట్ ఇట్ కుడ్ నాట్ బి హెల్ప్డ్. సో కానీ ఏం చేయలేడు, చెప్పాల్సిందే తప్పకుండా, ఎందుకంటే తను అంత మనీ పెట్టలేడు అనమాట. తన చదువుకి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు పెట్టలేను అన్నట్టు
తను చెప్పాల్సి వచ్చిందనమాట. బట్ హీ కుడ్ నాట్ బి హెల్ప్డ్. తను ఏం చేయలేడు అనమాట, హెల్ప్ చేయలేడు. ద బాయ్ హ్యాడ్ టు అండర్స్టాండ్ రియాలిటీ. బాయ్ కూడా ఆ రియాలిటీ, అక్కడ ఉన్న పరిస్థితి అనేది అర్థం చేసుకుంటాడనమాట. నెక్స్ట్, ద టీనేజర్ వాజ్ డిసప్పాయింటెడ్. సో ఆ బాయ్ చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. ఎందుకంటే చాలా ఆశగా ఉందన్నమాట, తను ఐఐటి కంప్లీట్ చేసుకోవాలి, తన డ్రీమ్ అది. కానీ అక్కడ వాళ్ళ నాన్న తన ఇంట్లో పరిస్థితి అదంతా చెప్పేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయాడు అనమాట. ఇట్ సీమ్డ్ హిస్ డ్రీమ్స్ హ్యాడ్ బర్న్ టు యాషెస్. సో ఇక్కడ ఏంది, తన ఆశలన్నీ మొత్తం బూడిద, అంటే ఆ ఆశలన్నీ ఆవిరైపోయాయి అన్నమాట. యాషెస్ అంటే బూడిదైపోయాయి అన్నట్టుగా, అంటే మొత్తం ఆశపడింది మొత్తం నిరాశ అయిపోయాను అన్నట్టుగా తను అనుకున్నాడు. అండ్ హీ వాజ్ సో నియర్ టు ఫుల్ఫిల్ హిజ్ ఫాండెస్ట్ హోప్ ఇట్స్ సో ఫార్. సో తను ఫీల్, అంటే తను అనుకున్న కోరిక నెరవేరేది చాలా దూరం, అసలు ఇక నెరవేరదు అన్నట్టుగా అనుకున్నాడు అనమాట. ఎప్పుడైతే వాళ్ళ నాన్న చెప్పిండు, అండ్ హీ వాజ్ నియర్ టు ఫుల్ఫిల్ హిజ్ ఫాండెస్ట్ హోప్, అంటే తనకు ప్రియమైన ఆశ అనమాట. తనని ఎప్పటి నుంచో అనుకున్న ఆశ నెరవేరదు అనుకున్నాడు. హిజ్ హార్ట్ శాంక్ ఇన్ సారో. తన హార్ట్ శాంక్ ఇన్ సారో అంటే చాలా బాధతో ఉన్నాడనమాట. తన చాలా బాధపడుతూ ఉన్నాడనమాట. హీ డిడ్ నాట్ రిప్లై. హీ నెవర్ షేర్డ్ హిజ్ అన్హ్యాపీనెస్ ఆర్ హెల్ప్లెస్నెస్ విత్ ఎనీబడి. సో హీ డిడ్ నాట్ రిప్లై, ఏమి రిప్లై ఇవ్వకుండా ఉన్నాడు. సో అతని అన్హ్యాపీనెస్, హెల్ప్లెస్నెస్ని ఎవరితో కూడా షేర్ చేసుకోలేదన్నమాట. సో హీ వాజ్ అన్ ఇంట్రోవర్ట్ బై నేచర్, అంటే ఇక్కడ ఏది కూడా బయటికి చెప్పుకునే మనస్తత్వం కాదనమాట. హిజ్ హార్ట్ వాజ్ బ్లీడింగ్ బట్ హీ డిడ్ నాట్ గెట్ యాంగ్రీ విత్ ఎనీబడి. సో ఆయన లోపల చాలా బాధపడిపోతున్నాడు, కానీ ఎవరికి అంటే ఎక్స్ప్రెస్ చేయకుండా తను సో సైలెంట్గా ఉండిపోతున్నాడు. ఎవరి మీద కోపం చూపించకుండా తను సైలెంట్గా ఉండిపోయాడు అనమాట. సో ద డే కేమ్, హిస్ క్లాస్మేట్స్ వర్ లీవింగ్ ఫర్ మద్రాస్. సో వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ మద్రాస్కి వెళ్తున్నారు. దే వర్ టేకింగ్ ట్రైన్ ఫ్రమ్ మైసూర్ టు మద్రాస్. వాళ్ళు మైసూర్ నుంచి మద్రాస్కి వెళ్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. సో దే హ్యావ్ షేర్డ్ గుడ్ ఇయర్స్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్ టుగెదర్. సో అందరూ స్కూల్ కాలేజ్ అందరూ మంచిగా షేర్ చేసుకున్నారు. దే స్పెంట్ వెరీ హ్యాపీలీ ఇన్ స్కూల్ డేస్ అండ్ కాలేజ్ డేస్. హీ వెంట్ టు ద స్టేషన్ టు సే గుడ్ బై అండ్ గుడ్ లక్ టు దెమ్ ఫర్ దేర్ ఫ్యూచర్ లైఫ్. సో ఈవెన్ ఆయనకు చాలా బాధగా ఉన్నా కానీ తన ఫ్రెండ్స్కి గుడ్ బై చెప్పడానికి మరియు గుడ్ లక్ చెప్పడానికి తను స్టేషన్కి వెళ్ళాడనమాట. అట్ ద స్టేషన్ హిస్ ఫ్రెండ్స్ వర్ ఆల్రెడీ దేర్. సో అక్కడ స్టేషన్లో చాలా వాళ్ళ ఫ్రెండ్స్ ఆల్రెడీ రీచ్ అయి ఉన్నారనమాట. దే వర్ ఎగ్జైటెడ్ అండ్ టాకింగ్ లౌడ్లీ. సో అందరూ చాలా ఎగ్జైట్గా ఉన్నారు. వై? బికాస్ దోస్ మెంబర్స్ ఆర్ గోయింగ్ టు స్టడీ ఇన్ అనదర్ సిటీ అండ్ దే ఆర్ గోయింగ్ టు study the higher studies, no? So that is why those members are discussing about the higher studies. All were excited and the noise was like chirping of birds. So అక్కడ అందరూ మాట్లాడేది ఏదో బర్డ్స్ అరిచినట్టుగా అలా, అంటే మొత్తం గోలగోలగా ఉందన్నమాట. అందరు దే ఆర్ డిస్కసింగ్ ఈచ్ అదర్. దే వర్ ఆల్ ఎగ్జైటెడ్ అండ్ డిస్కసింగ్ దేర్ న్యూ హాస్టల్స్, న్యూ కోర్సెస్. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, న్యూ హాస్టల్ ఎలా ఉంటుంది, న్యూ కోర్స్ ఎలా ఉంటుంది అనేసి దోస్ మెంబర్స్ ఆర్ డిస్కసింగ్ ఈచ్ అదర్. హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో అతను అందులో పార్ట్గా లేడు కదా, ఎందుకంటే హిస్ ఫాదర్ వాజ్ నాట్ అలౌడ్ టు గో టు దేర్. సో దట్ ఈస్ వై హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. సో హీ స్టూడ్ దేర్ సైలెంట్లీ. అక్కడ సైలెంట్గా నిలబడిపోయాడనమాట. వన్ ఆఫ్ దమ్ నోటీస్డ్ అండ్ సెడ్. ఒకరు అందులో అతను సైలెంట్గా నిలబడి ఉంటే ఒకరు తన్ని గమనించి, యూ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్, నువ్వు చేసి ఉండాల్సింది, నువ్వు కూడా వెళ్ళాల్సింది కదా, నువ్వెందుకు క్వైట్గా ఉన్నావు అనేసి
ఆయన అందులో ఒకళ్ళు వచ్చేసి తను నోటీస్ చేసి చెప్తారనమాట. సో హీ స్టూడ్ దేర్ ఈవెన్ ఆఫ్టర్ హీ కుడ్ నో లాంగ్. సో హీ డిడ్ నాట్ రిప్లై. సో ఆయన ఏం రిప్లై ఇవ్వలేదు, ఎందుకంటే తనకు వాళ్ళ డాడీనే వద్దన్నాడని చెప్పలేదు, తను సైలెంట్గా ఉండిపోయాడు అనమాట. హీ ఓన్లీ విష్డ్ ఆల్ ఆఫ్ దెమ్. సో అందరికీ విష్ చేశాడనమాట. దే వేవ్డ్ ఎట్ హిమ్ యాజ్ ద ట్రైన్ స్లోలీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. సో అందరూ ట్రైన్ ఎక్కేసి చేతులు అంటే బాయ్ చెప్తున్నారు, సెండ్ ఆఫ్ ఇస్తున్నారనమాట. హీ స్టూడ్ దేర్ ఈవెన్ ఆఫ్టర్ హీ కుడ్ నో లాంగర్ సీ ద ట్రైన్ ఆర్ ద వేవింగ్ హ్యాండ్స్. వాళ్ళ చేతులు వాళ్ళు కనపడంటే ట్రైన్ వెళ్ళిపోయేంత వరకు అక్కడే నిలబడి ఆ ట్రైన్ వైపే చూస్తున్నాను అనమాట. ఇట్ వాజ్ ద జూన్ ఆఫ్ 1962 ఇన్ మైసూర్ సిటీ. సో ఆ రోజు ఏంటి, జూన్ ఆఫ్ 1962 ఇన్ మైసూర్ సిటీలో జరిగిన సన్నివేశం. అంటే మాన్సూన్ హ్యాడ్ సెట్ ఇన్ అండ్ ఇట్ వాజ్ గెట్టింగ్ డార్క్. సో ఈవినింగ్ అయిపోయింది, మొత్తం చీకటి అయిపోతుంది అనమాట. సో ఇట్ హ్యాడ్ స్టార్టెడ్ టు డ్రిజిల్. సో చినుకులు కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట. అప్పుడు వర్షాకాలంలో చినుకులు కూడా స్టార్ట్ అయిపోయి మొత్తం చీకటి అయిపోయింది. ఎట్ హీ స్టూడ్ దేర్ మోషన్లెస్. అయినా కానీ తను చాలా బాధతో అక్కడే నిలబడిపోయాడు అనమాట. హీ సెడ్ హిమ్సెల్ఫ్ వితౌట్ యాంగర్ ఆర్ జలసీ. సో తనలో తను అంటే ఎలాంటి కోపం ఎలాంటి జలసీ లేకుండా తను అనుకున్నాడు అనమాట. ఆల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద IIT స్టడీ వెల్ అండ్ డూ బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్. అందరూ మంచి స్టడీస్ IIT చదువుకుంటారు, మంచి థింగ్స్ అంటే మంచి బెటర్ పొజిషన్ తీసుకుంటారు వాళ్ళ లైఫ్లో అని అనుకుంటాడనమాట. బట్ ఇట్ ఈజ్ నాట్ ద ఇన్స్టిట్యూషన్. సో ఏమనుకున్నాడు, అల్టిమేట్లీ ఇట్ ఈజ్ యూ అండ్ యూ అలోన్ హూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ బై హార్డ్ వర్క్. సరే అయితే వాళ్ళు ఇన్స్టిట్యూషన్కి వెళ్ళేసి వాళ్ళ లైఫ్ని వాళ్ళు సెట్ చేసుకుంటారు అని అనుకుంటున్నాడు అనమాట తనలో తాను. కానీ మళ్ళీ తనలో తను అనుకుంటున్నాడు ఇన్స్టిట్యూషన్సే కాదు లైఫ్ చేంజ్ చేసేవి, అల్టిమేట్లీ ఇట్ ఈజ్ యూ అండ్ యూ అలోన్ హూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ బై హార్డ్ వర్క్ అని అనుకుంటాను. అంటే నువ్వే నీ లైఫ్ని మార్చుకోవచ్చు, బై యువర్ హార్డ్ వర్క్ ద్వారా నీ లైఫ్ని నువ్వు మార్చుకోవచ్చు అని తనలో తను అనుకున్నాడు. ప్రాబబ్లీ హీ వాజ్ నాట్ అవేర్ దట్ హీ వాజ్ ఫాలోయింగ్ ద ఫిలాసఫీ ఆఫ్ భగవద్గీత. సో ఆయన ఏంది అంటే వేదాంతంలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఆ సిచ్యువేషన్ తనకు ఆ బాధ అనేది అంత బాధగా ఉంది, నేను వెళ్ళలేకపోయానే, అయినా ఇన్స్టిట్యూషన్లే అందరికీ లైఫ్ ఇస్తాయేంటి, ప్రతి ఒక్కరి లైఫ్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది, వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ అనేది వాళ్ళు బిల్డ్ కలుపుకోవాలి అన్నట్టుగా వేదాంతంలోకి వెళ్ళిపోయాడు అనమాట. అండ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వర్స్ట్ ఎనిమీ ఈజ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే మంచి స్నేహితుడు, నీకు నువ్వే చెడ్డ శత్రువువి అని అనుకుంటాడు అనమాట. లేటర్ హీ వర్క్డ్ వెరీ హార్డ్. తర్వాత తను చాలా హార్డ్ వర్క్ చేశాడు అండ్ ఫోకస్డ్ ఆన్ వన్ థింగ్. ఒకదాని మీదనే తను ఫోకస్ చేసుకున్నాడు అనమాట. నెవర్ బాదరింగ్ అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్ ఆర్ కంఫర్ట్స్. సో ఆయన ఎప్పుడు కూడా తన పర్సనల్ లైఫ్ గురించి తన సౌకర్యాల గురించి పట్టించుకోలేదనమాట. హీ షేర్డ్ హిస్ వెల్త్ విత్ అదర్స్. సో తన సంపాదన మొత్తం వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నాడు. హీ నెవర్ యూజ్డ్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ క్యాస్ట్, కమ్యూనిటీ ఆర్ పొలిటికల్ కనెక్షన్స్ టు గో అప్ ఇన్ లైఫ్. సో ఆయన ఎప్పుడు కూడా తనను డెవలప్ చేసుకోవడానికి తన క్యాస్ట్ని కానీ కమ్యూనిటీని కానీ పొలిటికల్ కనెక్షన్స్ని కానీ తను ఎప్పుడు యూజ్ చేసుకోకుండా హీ బిల్డ్ ఆన్ హిజ్ ఓన్. ఆయన తన ఓన్ హార్డ్ వర్క్ మీదనే తను గ్రోన్ అప్ తను ఎదిగాడనమాట. A son of a school teacher showed other Indians it was possible to earn wealth legally and ethically. సో ఒక స్కూల్ టీచర్ కొడుకు ప్రూవ్ చేశాడనమాట ఇండియన్స్కి ఏమని. సో వెల్త్ అనేది లీగల్గా మరియు ఎథికల్గా నీతిగా
మనం సంపాదించవచ్చు అనేసి ఒక స్కూల్ టీచర్ అనేది ఒక ఇండియన్స్కి నేర్పించాడు. హీ బిల్ట్ ఏ టీమ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఈక్వల్లీ గుడ్. సో ఒక టీమ్ని సెట్ చేసుకున్నాడు. ఎవరైతే ఆయనకి కరెక్ట్గా మంచిగా అంటే తన ఆలోచనలతో ఈక్వల్గా ఉన్న వారిని ఒక టీమ్గా సెలెక్ట్ చేసుకున్నాడు. హీ బికమ్ ఏ పియోనీర్ ఆఫ్ ఇండియాస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అండ్ స్టార్టెడ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేవ్. సో ఆయన అంటే ఒక ఇండియాలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసేసి ఆయనే ముందడుగులు వేసి ఆయన ఒక మార్గదర్శకుడుగా ఉండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక కొత్త ఇండస్ట్రీ అంటే కొత్త దారి వేశాడనమాట. టుడే హీ హ్యాస్ బికమ్ అన్ ఐకాన్ ఆఫ్ సింప్లిసిటీ అన్కాంప్రమైజింగ్ క్వాలిటీ. సో సింప్లిసిటీకి ఆయన ఒక ఐకాన్ అన్నమాట. అన్కాంప్రమైజ్ క్వాలిటీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, అండ్ ఫెయిర్నెస్ అంటే ఎలాంటి కల్మషం కుట్ర లేకుండా, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ ఫిలాంథ్రపిస్ట్ అంటే దానం చేయడంలో మంచి పరోపకారం గల అన్నమాట. హీ రియల్లీ బిలీవ్స్ ఇన్ ద మోటో. సో అంటే నినాదాల్లో నినాదంకి నమ్మేవాడు అనమాట. పవర్డ్ బై ఇంటెలెక్ట్ అండ్ డ్రైవన్ బై వాల్యూస్. సో ఆయన ఏ నినాదాన్ని నమ్మేవాడంటే అంటే తెలివితేటలు ఆధారితం మరియు విలువలతో నడిచేది. సో ఇదేంటి, తెలివితేటలతో ఆధారితం మరియు విలువలతో నడిచేది అన్నట్టుగా, అంటే పవర్డ్ బై ఇంటెలెక్ట్ అండ్ డ్రివన్ బై వాల్యూస్. సో తెలివితేటలతో ఆధారితం మరియు విలువలతో నడిచేది అన్నమాట. అంటే ఏదైనా తెలివితో మంచి విలువలతో నడిపించుకోవాలి అన్నట్టు ఆ నినాదాన్ని బాగా నమ్ముతాడనమాట. హీ ఈజ్ నన్ అదర్ దాన్ నాగవర రామారావు నారాయణమూర్తి. సో హూ వాజ్ హీజ్ నాగవర రామారావు నారాయణమూర్తి, the founder of Infosys. Who was he? The founder of Infosys, a leading IT company in the world. He was leading IT company in the world. About the author. So author is Sudha Murthy, the wife of N.R. Narayana Murthy. So she was wife of Narayana Murthy. He is an Indian social worker and author. Murthy began her professional career as a computer scientist and engineer. కంప్యూటర్ సైంటిస్ట్గా ఇంజనీర్గా తను నారాయణమూర్తి భార్య, ఆమె పేరు సుధామూర్తి. సో ఆమె కంప్యూటర్ సైంటిస్ట్గా ఇంజనీర్గా స్టార్ట్ అయిందనమాట. షీ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద ఇన్ఫోసిస్ ఫౌండేషన్. సో ఇన్ఫోసిస్ ఫౌండేషన్కి చైర్పర్సన్ అనమాట. షీ హ్యాస్ ఫౌండెడ్ సెవరల్ ఆర్ఫనైజెసెస్ అంటే చాలా అనాథ శరణాలయాలని తను అంటే ఎస్టాబ్లిష్ చేసిందనమాట. అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ ఎఫర్ట్స్. సో గ్రామాలను కూడా డెవలప్ చేయడంలో చాలా పార్టిసిపేట్ చేసిందనమాట. అండ్ సపోర్టెడ్ ద మూమెంట్ టు ప్రొవైడ్ ఆల్ ద మూర్తి క్లాసికల్ లిబర్టీ ఆఫ్ ఇండియా, హార్వర్డ్ యూనివర్సిటీ. సో లైబ్రరీ ఆఫ్ ఇండియా. సో ఆమె సపోర్ట్గా ఉండేదన్నమాట. హార్వర్డ్ యూనివర్సిటీకి కూడా సపోర్ట్గా ఉండేది. మూర్తి ఆల్సో టీచెస్ కంప్యూటర్ సైన్స్. ఆమె కూడా కంప్యూటర్ సైన్స్ని టీచ్ చేసేదనమాట. షీ కంపోజ్డ్ ఫిక్షన్స్. సో ఆమె ఫిక్షన్స్ గురించి ఎక్కువగా చెప్పేదనమాట. డాలర్ సోర్స్ ద ప్రజెంట్ స్టోరీ ఇన్ ఏ సెలెక్షన్ ఫ్రమ్ ద వన్ ఆఫ్ హర్ మోస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీస్. ఈ ప్రజెంట్ స్టోరీ ఆమె from one of her most successful stories,
హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్ టు రీడ్ అండ్ అదర్ స్టోరీస్, అందులోంచి తీసుకోబడింది అనమాట ఈ ప్రజెంట్ స్టోరీ. ఓకే, నౌ ఇట్ ఈస్ కంప్లీటెడ్ ఆఫ్ ద ఫస్ట్ యూనిట్. ఓకే, గుడ్ బై.